హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. మనకి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ అయితే జూలై 1న రిలీజ్ చేశారు. అలానే రిజిస్ట్రేషన్స్ అయితే స్టూడెంట్స్ 2nd జూలై నుంచి 10th జూలై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మనకి 2nd జూలై అంటే నిన్న మాత్రం మనకి సైట్ అనేది వర్క్ అవ్వలేదు. కానీ ఈ రోజు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పి నోట్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఈ రోజు నుంచి సైట్ అనేది వర్క్ అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ చెప్తున్నారు. వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అలానే ఇదొచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. మనకి స్టెప్ 1లో వచ్చేసి ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్, ఇది వచ్చి స్టెప్ 2. అలానే స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్. స్టెప్ 4 డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. మనకి ఇవి వచ్చేసి ఈ డేట్స్ ప్రకారం అయితే జరుగుతాయి. మనకి రిజిస్ట్రేషన్ అయితే 2nd జూలై నుంచి 10th జూలై వరకు అయితే టైం ఉంది. అలానే వెరిఫికేషన్కి వచ్చి 8th, ఇది వచ్చి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 8th నుంచి 10th వరకు అయితే టైం ఉంది. మిగిలిన వాళ్ళందరికీ 5th జూలైనైతే ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది అవుతుంది. మనకి స్టెప్ 3 అనేది 11th జూలై నుంచి 15th జూలై అప్పుడు అయితే ఓపెన్ అవుతుంది. మనకు ఇప్పుడైతే ఓపెన్ అవ్వదు. అలానే డౌన్లోడ్ అలాట్మెంట్ 19th జూలై అప్పుడైతే మనకి ఈ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇవన్నీ డేట్స్ ప్రకారం అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టెప్ 1 ప్రాసెస్ వచ్చేసి మనకి ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. అంటే మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఫీ అనేది పే చేయాలి. ఈ స్టెప్ 1 అనేది ఇక్కడ క్లిక్ చేసుకున్నా, లేదు అంటే ఇక్కడ ఫామ్స్లో ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నా పర్లేదు. స్టెప్ 1 మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనం నెక్స్ట్ పేజ్కి వస్తాం. ఈ పేజ్లో ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు, మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు ఇక్కడ ఇచ్చేయండి. మ్యాక్సిమం అందరిది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇదైతే ఇచ్చేయండి. ఇంకా మీది ఏదైనా డిఫరెంట్ బోర్డు అయితే ఆ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. అలానే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్. ఈమెయిల్ ఐడి వచ్చేసి పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎవరిది టెంపరీగా అయితే ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు. మీకైతే ఈమెయిల్ ఐడి లేదు అనుకుంటే ఇప్పుడైతే గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకున్న ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. కానీ ఎవరిది టెంపరీగా అయితే ఇవ్వద్దు, ఎందుకంటే మీకు ఫర్దర్గా ప్రాసెస్ అంతా ఈమెయిల్ ఐడి అయితే కావాలి. మీకు జాబ్ వచ్చే వరకు, ఈ స్టడీ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఈమెయిల్ ఐడి అయితే బాగా యూజ్ అవుతుంది మనకి. కాబట్టి ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకుని ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అలానే మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. మనం అప్లోడ్ చేసే ఫైల్ అనేది పీడిఎఫ్లో కానీ, జేపీజీలో కానీ, జేపీఈజీ ఫార్మాట్స్, ఈ ఫార్మాట్స్లో ఉంటేనే సపోర్ట్ చేస్తుంది, లేదంటే సపోర్ట్ చేయదు, అంటే తీసుకోదు. నెక్స్ట్ ఆ ఫైల్స్ కూడా లెస్ దెన్ 1 MB అయితే ఉండాలి. అంటే మన కేబీస్లో అయితే ఉండాలి. 1 MB అయితే దాటకూడదు ఫైల్ సైజ్ అనేది. అలానే మనం యూజ్ చేసిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఫ్యూచర్లో మనకి ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే టెంపరీగా ఎవరి ఇవ్వద్దు. మీకు ఉన్న నెంబర్స్ పర్మనెంట్ అనిపిస్తే అవి మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి, కరెక్ట్గా అయితే ఇవ్వండి. అలానే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డే, మంత్, ఇయర్, ఈ ఫార్మాట్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలానే మీ ఆధార్ కార్డ్ నెంబర్, స్టూడెంట్ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అలానే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అయితే మీ పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, లేకపోతే క్రియేట్ చేసుకుని ఇవ్వండి. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఫ్యూచర్లో అయితే ఆ మెయిల్ ఐడి యూజ్ అవుతుంది కాబట్టి క్రియేట్ చేసుకుని అయితే ఆ మెయిల్ ఐడిని ఇవ్వండి ఒకవేళ మీకు లేకపోతే. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ వచ్చి మీరు మైనారిటీ అయితే మైనారిటీ అని చెప్పి, లేదు అంటే నాన్ మైనారిటీ అని చెప్పి క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ ఆర్ ఎస్ఎస్సి టీసీ సర్టిఫికేట్, ఇక్కడ టీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అవి కూడా పీడిఎఫ్లో కానీ, జేపీజీ కానీ, జేపీఈజీ ఫార్మాట్స్ లెస్ దెన్ 1 MB ఫైల్ సైజ్ ఉండేలాగా ఈ అప్లోడ్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్, ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడానికి వస్తుంది, అది కూడా అప్లోడ్ చేయాలి. అలానే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ సిగ్నేచర్, అలానే స్టూడెంట్ ఫోటో,
ఈ స్టూడెంట్ సిగ్నేచర్ అయితే మీరు హారిజాంటల్గా స్ట్రైట్గా అయితే హారిజాంటల్గా పెట్టండి, వంక టింకర్లుగా అలా అయితే పెట్టొద్దు. అలానే స్టూడెంట్ ఫోటో అనేది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అలానే ఏ బోర్డులో చదివారో ఆ బోర్డు, మ్యాక్సిమం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వాలి. అలానే బ్రిడ్జ్ కోర్స్ అదైతే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఆటోమేటిక్గా తీసుకోకపోతే అప్పుడైతే మీరు ఇవ్వాలి. ఒకసారి ఆటోమేటిక్గా తీసుకున్న డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మోడిఫై చేసుకోండి. అలానే ఇంటర్మీడియట్ కోర్స్ ఎంపీసీ అయితే ఎంపీసీ ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మీడియం ఏ మీడియంలో అయితే చదివారో, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్, మీ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. అలానే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ టోటల్ మార్క్స్ అనేవి 1000 మార్క్స్కి అయితే ఉంటుంది, అవైతే మ్యాక్సిమం మార్క్స్. అలానే మార్క్స్ సెక్యూర్డ్, ఆ 1000 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అలానే మీకు ఎన్ని వచ్చిన మార్క్స్ని పాయింట్స్లో పర్సంటేజ్లో అయితే కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, ఒకవేళ తీసుకోకపోతే మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే ఇక్కడ ఫైల్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీ, ఇది వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీలోకి వస్తారు అనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, ఏ కేటగిరీ అయితే అది. మిగిలినవన్నీ నో అని సెలెక్ట్ చేయండి. ఎవరైతే నార్మల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అన్ని నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ కాలేజెస్లో అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఎస్ఆర్ఆర్ అండ్ ఎస్విఆర్ కాలేజ్ విజయవాడ, డాక్టర్ విఎస్ కృష్ణ జీడిఎస్ విశాఖపట్నం అండ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఈ కాలేజెస్లో అయితే మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చి మీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే మెన్షన్ చేయాలి. మీ స్కూల్ నేమ్ ఏంటి, అలాగే ఇంటర్ అయితే కాలేజ్ నేమ్ ఏంటి, ఇవన్నీ అయితే ఇవ్వాలి. 12th క్లాస్ ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఏంటి, అలానే ఆ స్టేట్, డిస్టిక్. అలానే 11th క్లాస్ సేమ్ కాలేజ్ కాబట్టి సేమ్ అయితే సేమ్ అదే నేమ్ ఇచ్చేయండి. ఏమైనా చేంజ్ ఉంటే చేంజ్ అయితే ఇవ్వండి. అలానే ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీజియన్, ఇక్కడ మీది ఏ రీజియన్ అయితే ఏయు రీజియన్ అని చెప్పి జెడ్ రీజియన్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి రీజియన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్, మీ ప్రెజెంట్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఉండే స్టేట్, డిస్టిక్, మండల్ సెలెక్ట్ చేసుకుని అలానే మీ విలేజ్ నేమ్, స్ట్రీట్ నేమ్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్ సేమ్ అయితే మీరు ఆధార్ కార్డ్ చూసుకుని అయితే ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. అలానే మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ చేయండి. స్టేట్, డిస్టిక్, మండల్ అయితే సెలెక్ట్ చేసుకుని అలానే విలేజ్ నేమ్ ఎంటర్ చేసి ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసి హౌస్ నెంబర్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇవి వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు దగ్గరలో ఉన్న డిస్టిక్. మీ డిస్టిక్ అయితే ఒకవేళ ఉండకపోయినా మీకు దగ్గరలో ఉన్నదైతే సెలెక్ట్ చేసుకోండి. అలానే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి, అలానే మీ ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళ ద్వారా అయితే మనకి జరుగుతుంది కాబట్టి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వండి. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డిక్లరేషన్ అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ వెరిఫై అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేమెంట్ డీటెయిల్స్లో మీ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. మీరు ఓసీ కేటగిరీ అయితే 400, అలానే బీసీ వాళ్ళైతే 300 చూపిస్తుంది. అలానే ఎస్సీ ఎస్టీ అయితే 200 అనేది చూపిస్తుంది. మీ కేటగిరీ బట్టి అయితే ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పి పే నౌ అని చెప్పి పేమెంట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా, స్టెప్ 2 మీ అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోండి. మీ అప్లికేషన్ ఫిల్ చేసి స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత అయిపోయింది ప్రాసెస్ అని మాత్రం అనుకోకండి. ఒకసారి మీరు చేసిన పేమెంట్ అనేది సక్సెస్ అయిందో లేదో ఒకసారి ఇక్కడ ఫీ పేమెంట్ ఆర్ నౌన్ యువర్ పేమెంట్ స్టేటస్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందో లేదో
ఒకసారి చూసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీకు అక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సక్సెస్ అయిందో లేదో. ఇది మాత్రం గ్యారంటీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూస్ వల్ల పేమెంట్ అనేది ఆగిపోతుంది. ఇబ్బంది పడతారు. కాబట్టి ఫీ పేమెంట్ అనేది లాస్ట్‌లో చెక్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి స్టెప్ 3 వచ్చేసి చెప్పానుగా ఆల్రెడీ 11థ్ నుంచి 15థ్ వరకు అయితే అప్పుడైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు స్టెప్ 2 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి కంప్లీట్ ప్రాసెస్ అనమాట టోటల్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది. అలానే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.